నీవు ఇప్పుడే మా కుమారుడు శరీరం దగ్గరకు తీసుకువెళ్ళు. కడసారి తనివి చూసుకుంటాను అని అన్నాడు. నేను అదే విధంగా ఆ ఇరువురి వృద్ధ దంపతులను అక్కడకు తీసుకువెళ్ళాను. వారి శోకం వర్ణనాతీతం. తరువాత కుమారుడికి జల తర్పణములు వదిలిని తరువాత నన్ను చూసి ఇలా అన్నాడు. ఓ రాజా, నీవు నా కుమారుడిని దూరం చేశావు. అది తెలిసి చేసిన తెలియక చేసిన దాని ఫలితం నీవు అనుభవిస్తావు. నేను ఎలాగైతే నా కుమారుడికి దూరం అయ్యి క్షోభ అనుభవిస్తూ మరణం పొందుతున్నానో నీవు కూడా పుత్రుడికి దూరం అయ్యి హా పుత్రా అని క్షోభిస్తూ మరణిస్తావు. ఇదే నేను నీకు ఇస్తున్న శాపం. తరువాత వారు ఒక చితి పేర్చుకుని అగ్నికి ఆహుతి అయ్యారు. విన్నావు కదా కౌసల్య, ఆ ప్రకారంగా నేను ఆ మునికుమారుని మరణానికి కారణం అయ్యాను. అది ఈనాడు నాకు వర్తిస్తున్నది. దానివల్లే నేను రాముడిని అడవులపాలు చేసుకుని ఇప్పుడు పుత్ర శోకంతో ఏడుస్తున్నా. అయితే నేను మరణించే సమయము కూడా ఆసన్నమైనట్టే అని తెలుస్తుంది. కౌసల్య అది విని భర్తను ఎలా ఓదార్చాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. లేకపోతే ఎవడైనా చేతులారా కొడుకును అడవులకు పంపిస్తాడా? కొడుకు కోపించకుండా అలాగే అని వెళ్తాడా? రాముడు కోపం తెచ్చుకోకుండా ధర్మం అని వెళ్ళిపోయాడు. నాకు ఇంక అవసాన దశ వచ్చేసింది. ఈ ఆఖరి గడియలో రాముడు ఉంటే ఎంత బాగుండో. కౌసల్య, అటు చూడు, యమదూతలు నాకోసం వస్తున్నారు. నా ప్రాణం వారు తీసే పనిలేదు. నేనే పుత్ర శోకంతో మరణిస్తాను. రాముడు అయోధ్యకు వచ్చక చూసే భాగ్యం నాకు లేదు. నాలాంటి పాపాత్ముడు ఎలా చూడగలడు? కౌసల్య, చూడు, ఒక్కొక్కటిగా నా అవయవాలు చలనం కోల్పోతున్నాయి. ఈ ఆఖరి క్షణంలో రాముడి స్మరణ మాత్రం పోవటం లేదు. రామా, రామా, ఎక్కడున్నావయ్యా? ఒకసారి కనిపించు. కౌసల్య, నేను మరణిస్తున్నాను. ఓ కేక! నీ ఊసురు కొట్టి నేను చనిపోతున్నాను. నీవు ఆనందంగా ఉండు. నా కులాన్ని నాశనం చేశావు. నన్ను మరణానికి గురిచేశావు. నీవు కురినట్టే మరణిస్తున్నాను అంటూ అరుస్తూ దశరథుడు ప్రాణాలు విడిచాడు. దశరథుడు తన ముని శాపము గురించి చెబుతున్న సమయంలోనే కౌసల్య శోకభారంతో నిద్రలోకి వెళ్ళిపోయింది. అంతకు ముందే సుమిత్ర కూడా నిద్రపోయింది. అందుకే వారిద్దరికీ దశరథుడు పలవరిస్తూ ప్రాణాలు వదిలిన సంగతి తెలియదు. అప్పటికి అర్ధరాత్రి దాటింది.